బీట్రూట్, క్యారెట్, పొమోగ్రానేట్, దోసకాయ, టమాటాలు, జింజర్ ఇవన్నీ కలిపి కట్ చేసేసుకొని గ్రైండర్ పట్టేసుకొని జ్యూస్ చేసుకోవాలి. అలా ఎందుకు చేసుకోవడం అంటే మనము ఎవరైతే లావుగా ఉన్నారో సన్నగా కావాలి అనుకునేవారు ఇవన్నీ కలిపి గ్రైండర్ పట్టేసుకొని జ్యూస్ చేసుకొని తాగారనుకో చాలా సన్నగా అవుతారు. ఎన్ని ఐటమ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. 1 2 3 4 5 6 టోటల్ 6 ఐటమ్స్. వాటన్నిటినీ ముక్కలు చేసి మనం గ్రైండర్లో పట్టుకోవాలి. ఓకేనా? చూడండి, నేను ఇలా ఆల్రెడీ గ్రైండర్లో పట్టేసేసుకున్నాను. ముక్కలను చేసేసుకొని దీన్ని గ్రైండర్ చేసి రసం ఇలా తీయాలో మళ్ళీ చూసారా. ఇలా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఇలా మెత్తగా చాలా మెత్తగా పట్టుకోవాలి. దాని తర్వాత రసం చేసిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను. చూసారా, టోటల్గా రసం అనేది ఇలా వస్తుంది. అంటే మనం ఒక క్లాత్లో వేసేసుకొని దాన్ని వచ్చేసేసుకొని ఇలా పిండిసేసుకోవాలి. ఇది బీట్రూట్ జ్యూస్. ఇది పెద్దవాళ్ళకి, ఇంకా చిన్న పిల్లలకి కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా అన్నీ తినరు కదా. ఇలా జ్యూస్ చేసిస్తే చాలా బాగా తాగుతారు. చిన్నపిల్లల జ్యూస్ కూడా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. దాన్ని ఏమంటారంటే ఏబీసీ జ్యూస్ అని అంటారు చిన్నపిల్లలది. ఇది పెద్దవాళ్ళది. దీన్ని ఒక బాటిల్లో మనం స్టోరేజ్ చేసేసుకొని ఉంచేసుకున్నామనుకో మార్నింగ్ పిల్లలకి అనేది ఇవ్వచ్చు. ఒకవేళ అంటే మన ఎమర్జెన్సీ ఎప్పటికప్పుడు చేసుకోవడానికి వీలేకపోతే ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు నైట్ టైం చేసేసుకుంటే మార్నింగ్ అనేది పిల్లలకు తొందరగా ఇచ్చచ్చు. లేదు ఏమీ వర్క్ లేదు మనకు అప్పటికప్పుడు చేసేస్తామంటే అప్పుడప్పుడు కూడా చేసి ఇవ్వచ్చు. ఓకే, కానీ ఇది పెద్దవాళ్ళది, నేను పిల్లలది కూడా చేసిస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.